తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమః. శ్రీ గీతాదేవతాయ నమః. భగవద్గీత 4వ అధ్యాయంలో జ్ఞానయోగము కృష్ణ పరమాత్ముడు 13వ శ్లోకాన్ని తెలియజేస్తున్నారు. చాతుర్వర్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించి తిని ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొనము. నేను ఈ చాతుర్వర్య నేనే సృష్టించాను. వారి తాలూకా గుణాన్ని బట్టి వారి కర్మను బట్టి నేను వారిని సృష్టించాను. అయినా సరే నేను కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొనము. 14వ శ్లోకాన్ని తెలియజేస్తున్నారు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న స భజ్యతే. నాకు కర్మఫల ఆసక్తి లేదు, కావున కర్మలు నన్ను అంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. కర్మ చేస్తున్నారు స్వామి, కానీ కర్మ వారికి అంటదు. ఆ విధంగా మనము కూడా, సమస్త జీవరాశులు కూడా, మన మానవ జాతి కూడా కర్మలు చేస్తూ ఉంటాం, కానీ కర్మకి అంటకూడదు. కర్మకి అంటకూడదని అంటే కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేయడం అంటే నేను నిమిత్త మాత్రుడను, నేను ఆత్మస్వరూపాన్ని, భగవంతుడు సర్వకర్మలు కూడా ఆయనే చేయించుతున్నాడు, ప్రకృతి ఆధారంగా చేస్తున్నాడు. ప్రకృతిని ఆయన వశపరుచుకొని భగవంతునికి ప్రకృతి వశముగా ఉంది, మనకి మా ప్రకృతికి ఈ మానవులు వశములై ఉన్నారు. అంటే సమస్త జీవరాశులు కూడా మానవ జాతి ఉత్తమమైనది. పరమాత్ముడు ప్రకృతిని సృష్టించాడు. పరమాత్మ లేనిది ప్రకృతి నడవదు. అన్ని ఆధారాలు కూడా పరమాత్మనే కారణం. కాబట్టి ఆ పరమాత్మను మనం, నా కర్మఫలాశక్తి నాకు లేదు అని చెప్తున్నారు. ఆ విధంగా మనము కూడా మన సమాజంలో, మన గృహస్థులలో కూడా ఏ కర్మ చేసినా సరే కర్మబంధాన్ని అంటించుకోకుండా పరమాత్మనే ధ్యానిస్తూ, పరమాత్మనే చింతిస్తూ, దేని యందు కూడా ఆసక్తి లేకుండా, కర్మ ఫలితాన్ని ఆశించకుండా మన కర్మ చేస్తే మన భగవంతుల్లో మనం చేరుతాము. నాకు కర్మఫలాసక్తి లేదు, కావున కర్మలు నంటవు అని పరమాత్మ చెప్తున్నారు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. మనం కర్మకి బద్ధులు కాకూడదు అని చెప్తున్నారు. మనం గృహస్థులమే ఉన్నాం, వానప్రస్థులమే ఉన్నాం, సన్యాసులు, బ్రహ్మచారులు, ఈ విధంగా ఎవరైనా సరే కర్మకి బద్ధులై కాకూడదు. కర్మ చెయ్యాలి, కర్మ చేయకుండా ఎవరు కూడా ఉండలేరు. కానీ కర్మ ఏ చేయాలి? కర్మ ఫలితాన్ని ఆశించకుండా, బంధాన్ని మనం ఎక్కువగా తగిలించుకోకుండా మనం నేను కర్తను కాదు, నా ఇంద్రియాలే, నేను అకర్తను, నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏ ప్రకృతి క్రియమానాని గుణే కర్మాని సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహమిత మన్యతే. నాకు ఎటువంటి గుణాలతో సంబంధం లేదు, నేను అకర్తను, గుణాలే చేయిస్తున్నాయని భావంతో మనం నిరంతరం కూడా మనస్సాక్షిగా ఉండాలని పరమాత్మ మనకి తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం నమో నారాయణాయ. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.